హే హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఈజీగా టమాటా చారు ఎలా చేయాలి చూసేద్దాము. సో సింపుల్గా చూపిస్తాను. ముందుగా అయితే గుండె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర చిటపట్లాడిన తర్వాత కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు వేసుకొని వేయించండి. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. అదేవిధంగా అందులోనే కరివేపాకు వేసుకోండి. అవి బ్రౌన్ అయిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేయండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత పసుపు వేసి కలిపేసుకోండి మంచిగా. అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న టమాటో ముక్కలు వేసేసుకోండి. టమాటోస్ అయితే చిన్న చిన్నగా కట్ చేసుకోండి, ఎందుకంటే చారుకి మంచిగా ఉడకాలి కాబట్టి చిన్న చిన్నగా వేసేసుకొని కలిపేసుకొని దాంట్లోనే ఉప్పు యాడ్ చేసేసుకొని కలిపేసుకోండి. ఉప్పు యాడ్ చేసుకుంటే ఏంటంటే మంచిగా తొందరగా ఉడుకుతుంది అన్నమాట. సో కాసేపు అలా మూత పెట్టి మగ్గించండి. తర్వాత మళ్ళీ ఒకసారి తీసి కలిపి అందులోనే కారం వేసుకొని అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇందాక మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని ఉప్పు వేసుకోండి. అదేవిధంగా కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకొని మంచిగా కలిపేసుకోండి. కలిపి కాసేపు మూత పెట్టేసి మగ్గించండి మళ్ళీ. సో టమాటోస్ అయితే మంచిగా ఉడికినాయి చూడండి. దాని తర్వాత అందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని కలిపేసుకోండి. టమాటా ఉడకలేదు అనుకుంటే మీరు పప్పు గుత్తితో అయినా రుబ్బేసుకోవచ్చు మంచిగా మెత్తగా. సో వాటర్ వేసుకొని మరి కొంచెం సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని చూడండి. అలాగే మసాలాని ఇవ్వండి. టమాటో చారుని అయితే ఈజీగా రెడీ అయిపోయింది కదా. సో ఇందులో ఏం వేయకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది, ఎందుకంటే టమాటో తీసినాం కాబట్టి. టమాటో కర్రీ అయినా చారు అయినా చాలా సూపర్గా ఉంటుంది. సో అందులోనే మసులుతుండగానే కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని సో చారుని అయితే మసాలాని ఇవ్వండి. ఒక 5 to 10 minutes అట్లా లో ఫ్లేమ్లో ఉంచండి. సో చారు అయితే మంచిగా ఈజీగా రెడీ అయిపోయింది చూడండి. సో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సో మీకు టమాటో చారు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. So thanks for watching. Subscribe my channel.